నారా లోకేష్ డైరెక్ట్‌గా సీఎం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? చంద్రబాబు నాయుడు దావోస్ నుంచి తిరిగొచ్చి దావోస్‌లో నారా లోకేష్ ఎందుకు అంత హైలైట్ చేశారు? ఎందుకంటే నారా లోకేష్‌ని డైరెక్ట్‌గా సీఎం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు తలుచుకుంటే అది చాలా చిన్న విషయం. పవన్ కళ్యాణ్ చేసిన టీడీపీకి అస్సలు లేదు. అందుకే నిన్న అచ్చెన్నాయుడు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. అదేమి ఆపమని పైనుంచి ఆదేశాలొచ్చినాయని చెప్పడమే గాని అది ఎవరికీ లీగల్‌గా ఎక్కడ ఎవరికీ రాలేదు. సో, అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నా అందరూ ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. సో, ఈరోజు జనసేన ఒక నాయకుడి మీద హత్య ప్రయత్నం చేశారు. సో, ఎక్కడ అది ఆగట్లేదు. సో, ఖచ్చితంగా ఇది టెంపరరీగా బ్రేక్ ఇచ్చారు. కానీ ఖచ్చితంగా నారా లోకేష్‌ని సీఎం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో, ఈ 5 సంవత్సరాలు సీఎం చేసి ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టు అందరికీ అవకాశం వచ్చింది. కానీ నారా లోకేష్‌కి మాత్రం అవకాశం రాలేదు. మర్రి చెట్టు నీడలో పెరిగినట్టు పెరుగుతున్నాడు అని చెప్పినట్లు ప్రతి ఒక్కళ్ళు బయటకొచ్చి అడుగుతున్నారు. ఇప్పుడు నారా లోకేష్‌ని. వాళ్ళందరిని చూపించి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా నారా లోకేష్‌ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తుండు. ఇదే గాని జరిగితే ఖచ్చితంగా కూటమిలో బీటలు పారటం ఖాయం. మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. పవన్ కళ్యాణ్ టీడీపీ ఓటు బ్యాంక్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లేనా? ఇదే గాని జరిగితే ఖచ్చితంగా పెను మార్పులు సంభవిస్తాయి. థాంక్ యూ.